వారమే ఈ అంశానికి సంబంధించిన మొదటి భాగాన్ని పరిశీలన చేశాం. అయితే ఈరోజు ఎందుకని రెండవ భాగాన్ని మనం పరిశీలించబోతున్నాము అంటే, ఈ అంశాన్ని విన్నవారు కొంతమంది ఈ మొదటి అంశాన్ని మొత్తం విన్న తర్వాత వాళ్లకు కొన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అయితే ఆ ప్రశ్నలు వాళ్ళకి ఏవైతే సందేహాలుగా ఉన్నాయో వాటన్నింటికి కూడా మనము ఈరోజు సమాధానాలను చెప్పే ప్రయత్నం చేద్దాం. అయితే కిందటి వారం మనం ఏం తెలుసుకున్నాము అంటే, పాపము చేసిన వాడే మరణమునందును, ఆ పాపానికి శిక్షను ఎవరైతే పాపం చేస్తున్నారో వారే అనుభవిస్తారు అన్న విషయాన్ని గత వారము చాలా స్పష్టంగా లేఖనాధారాలతో మనం పరిశీలన చేశాం. అయితే తండ్రులు చేసిన పాపాలకు పిల్లలకు శిక్ష విధించకూడదు, అలాగే పిల్లలు చేసిన పాపాలకు తండ్రులకు శిక్ష విధించకూడదు అని కూడా చాలా స్పష్టమైన లేఖనాలను మనం పరిశీలించాం. అందుకు పరిశుద్ధ గ్రంథము ఏం చెబుతుంది అంటే, ఎవడు ద్రాక్ష కాయలు తినునో వాని పళ్ళే పులియును అన్న ఒక సామెత కూడా ఉంది అని మనకు పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ క్రమంలోనే ఇశ్రాయేలీయుల పిల్లలు చెప్పిన మాటలు కూడా మనం చూసాము. అదేంటంటే, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, వారి దోష శిక్షను మేము భరించుచున్నాము అని ఇక్కడ ఇశ్రాయేలీయుల పిల్లలు చెబుతున్న మాటలను కూడా మనము పరిశీలించాం. అయితే కొంతమందికి వచ్చే సందేహం ఏంటంటే, పాపము చేసే వారి ఆ పాపము యొక్క శిక్షను, పాపము చేసిన వారే ఆ పాపం యొక్క శిక్షను అనుభవించాలి అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అయితే ఇశ్రాయేలు పిల్లలేమో మా తండ్రులేమో పాపము చేసి గతించిపోయారు, వారి దోష శిక్షను మేము అనుభవించుచున్నాం అంటున్నారు కదా. అయితే ఎవరి పాపానికి వారే శిక్షను అనుభవించాలని, అలాగే తండ్రులు చేసి పాపం చేసి గతించిపోతే వారి దోష శిక్షను మేము భరించుచున్నాము అంటే శరీర సంబంధమైన శ్రమలను అనుభవిస్తున్నాము అన్నట్టుగా ఆ ఇశ్రాయేలీయుల యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆ బానిసలుగా వెళ్ళి ఆ దేశంలో ఉన్నప్పుడు వారు శ్రమలు అనుభవిస్తూ చెబుతున్న ఆ మాటలు మనకు కనబడ్డాయి. లేఖనాలను అనుసరించి మనము గత వారమే దీని అంతటిని కూడా పరిశీలన చేశాం. అయితే ఇందుకు ఉదాహరణగా మనము దావీదు మరియు బెత్షెబా పాపం చేశారు. అయితే ఆ దావీదు చేసిన ఆ పాపానికి ఫలితంగా, లేదంటే దోషానికి ఫలితంగా దేవుడు ఆ బెత్షెబాకు దావీదుకు పుట్టిన కుమారుణ్ణి మొత్తాడు అని కూడా మనము చూసాం. ఆ క్రమంలో ఆ బిడ్డ ఏమయ్యాడు? చనిపోయాడు. ఒకవేళ ఎవరి పాపానికి వారే మరణము నొందాలి అనేదే నిజమైతే, మరి దావీదు చేసిన పాపానికి దావీదు కుమారుణ్ణి దేవుడు ఎందుకు శిక్షించాడు అన్న ఒక ప్రశ్న అనేకుల మదులలో మెదులుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్నే మనం ఈరోజు పరిశీలిద్దాం. ఎందుకు అలా వ్రాయబడి ఉంది? ఒకవేళ ఎవరి పాపానికి వారే శిక్షను అనుభవించాలి అని పరిశుద్ధ గ్రంథం చెబుతున్నప్పుడు, మరి దావీదు బెత్షెబాలు చేసిన పాప ఫలితంగా వారికి పుట్టిన ఆ పిల్లవాడు ఎందుకు చనిపోయాడు అన్న ఆ విషయాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. అలాగే ఇంకొక సందర్భాన్ని కూడా చూస్తే, గెహజీ మరియు ఎలీషాల సందర్భంలో నయమాను అనే ఒక ఆయన ఎలీషా దగ్గరికి కుష్ఠరోగముతో ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన ఆ కుష్ఠరోగాన్ని తగ్గించాడు ఎలీషా గారు. ఆ తర్వాత ఆయన కొన్ని బహుమానాలు ఇచ్చినప్పుడు వాటిని ఎలీషా గారేమో తీసుకోలేదు, కానీ ఈ గెహజీ గారు వెళ్ళి మా గురువు గారు ఇమ్మన్నారు అని తీసుకుని వాటిని దాచుకుని వచ్చాడు. అప్పుడు ఎలీషా గారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అన్నప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడనే ఉన్నాను అన్నప్పుడు, లేదు నీవు ఆ రథము యుద్ధ నుండి ఆ నయామాను ఎదుర్కొన్నట్టుకు వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా అని ఆయన అడిగి, నేను వద్దన్నదాన్ని నువ్వు చేశావు గనక నీకును నీ సంతతికిని సర్వకాలము కుష్టు అంటియుండును అని గెహజీని ఇక్కడ ఎలీషా గారు కూడా శపించిన ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఒకవేళ ఎవరి పాపానికి వారే మరణం నొందాలి అనేదే ఈ సందర్భంలో కూడా ఒకవేళ దాన్ని అప్లై చేస్తే, మరి గెహజీ చేసిన తప్పుకి ఆయన సంతతి వారికి ఎందుకు శిక్ష విధించబడింది అన్న ఈ ప్రశ్న కూడా తలెత్తే అవకాశం ఉంది. ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే, సౌలు దేవుని మాటను వినకుండా పాపం చేస్తే సౌలును మరియు సౌలు కుమారులను దేవుడు అమాలేకీయులకు అప్పగించి వారిని ఆ అమాలేకీయుల ద్వారా చనిపోయిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది.
ఇది కూడా ఎందుకు అలా జరిగింది, ఒకవేళ ఎవరి పాపానికి వారే మరణం పొందాలనేదే నిజమైతే సౌలు చేసిన పాపానికి, సౌలు చేసిన అతిక్రమానికి సౌలు యొక్క కుమారులు ఎందుకు చంపబడ్డారు అన్న ఈ ప్రశ్న కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సందేహాలు కొంతమందికి ఉన్నాయి కాబట్టి, ఈ ప్రశ్నలు వారికి తలెత్తాయి కాబట్టి ఈ సందేహాలకు మనము, వారు సంధించిన ఈ ప్రశ్నలకు సమాధానము చెప్పే ప్రయత్నం ఈరోజు చేద్దాం. అయితే ఇక్కడ పై సందర్భాలను బట్టి సందేహం వచ్చిన వారు ఇంకొక ప్రశ్న కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే, తండ్రులు చేసిన పాపానికి లేక అతిక్రమానికి పిల్లలు శిక్షను అనుభవించారు కదా, శిక్షను అనుభవించిన ఆ పిల్లలు నరకానికి వెళ్ళారా, లేక ఆ తండ్రుల దోషానికి శిక్షణ ఆ పిల్లలు అనుభవించారా అన్న ఈ ప్రశ్న వేసుకుని దానికి గనక వాళ్ళు సమాధానం వెతికితే వాళ్ళకి అక్కడే దానికి సంబంధించిన ఒక జవాబు దొరుకుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఒక విషయాన్ని మనసులో ఉంచుకుని ఆ విషయాన్ని వాళ్ళు నెగ్గించుకునే ప్రయత్నంలో ప్రశ్నలు సంధిస్తున్నారు తప్ప సత్యాన్ని వెతికే ప్రయత్నంలో ప్రశ్నలను సంధించటం లేదు, కనుక వారికి ఈ విషయాలు అర్థం కావట్లేదు అని మనము గమనించాలి. కాబట్టి ఈ తండ్రుల చేసిన పాపాలకు పిల్లలు ఎందుకు శిక్షించబడ్డారు అనే విషయము మనకు అర్థం అవ్వాలి అని అంటే కొన్ని విషయాలను మనము పరిశీలించవలసిన అవసరం ఉంది. అయితే ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, తండ్రులు చేసిన పాపం వలన పిల్లలు పాపులుగా తీర్చబడ్డారా? అలాంటి సందర్భాలు ఏమైనా బైబిల్ గ్రంథంలో ఉన్నాయా అంటే ఎక్కడా కూడా ఒక్క లేఖనాధారం కూడా తండ్రులు చేసిన పాపం వలన పిల్లలు పాపులుగా తీర్చబడిన సందర్భాలు కానీ, ఆ తండ్రుల పాపాల వల్ల పిల్లలు నరకానికి వెళ్ళిన సందర్భాలు కానీ ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్క లేఖనాధారం కూడా మనకు కనబడదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి తండ్రులు పాపం చేయటం వలన వారి పిల్లలు నరకానికి వెళ్ళినట్టుగా మనకి ఎక్కడ బైబిల్ గ్రంథంలో ఒక్కటంటే ఒక్క చోటు కూడా, ఒక్క చోటైనా కూడా రాయబడి లేదు. అయితే ఇప్పుడు మనం దావీదు కుమారుణ్ణి దేవుడు మొత్తిన ఆ సందర్భాన్ని పరిశీలన చేయగలిగితే, దావీదు పాపం చేస్తే దేవుడు ఎందుకు ఊరియా భార్యకు దావీదుకు పుట్టిన ఆ బిడ్డను మొత్తాడు అన్న విషయాన్ని తప్పకుండా మనం దాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది. అయితే నాతాను దావీదు యొద్దకు వచ్చి, నీవు పాపము చేశావు గనక నీ బిడ్డను దేవుడు చంపబోతున్నాడు అన్న విషయాన్ని దేవుడు దావీదుకు తెలియజేసిన ఆ సందర్భము ఎక్కడుంది అని మనం చూస్తే, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల్లో మనకు ఆ సన్నివేశం కనబడుతుంది. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి, కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుగా జబ్బు పడెను అన్న ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనబడుతుంది. అప్పుడు దావీదు ఏం చేశాడు అంటే, ఆయన ఉపవాసం ఉన్నాడు. 7 దినములు ఆయన ఉపవాసం ఉండి బిడ్డ కొరకు ఏం చేశాడు, మొరపెట్టిన ఒక సందర్భం కూడా మనకు అదే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో కనబడుతుంది. కానీ ఏడవ దినమున ఏం జరిగింది అంటే, ఆ బిడ్డ చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. 2 సమూయేలు 12వ అధ్యాయం 18, 19 వచనాలు చూస్తే, 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు ఆ మాటలు వినకయుండని, ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయేనని సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడగగా వారు చనిపోయేనని చెప్పిరి అంటున్నాడు. అంటే ఆ బిడ్డ చనిపోయిన తర్వాత దావీదు గారు ఏం చేశారు అన్న ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే, ఆయన స్నానము చేసి వేరు వస్త్రములు ధరించి నూనెతో తల అంటుకుని భోజనము చేసిన ఒక పరిస్థితి మనకు అదే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనంలో కనబడుతుంది. కాబట్టి అప్పుడు అతని సేవకులు ఆయనను ఒక ప్రశ్న అడిగారు. బిడ్డ బ్రతికి ఉన్నప్పుడేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు, మరి ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఏంటి, స్నానం చేసి భోజనం చేస్తున్నావు ఏంటి అని దావీదు గారిని ఆ సేవకులు అడిగారు. అయితే ఇక్కడ దావీదు చేసిన పాపానికి ఎవరు చనిపోయారు అంటే బిడ్డే చనిపోయింది. ఈ సందర్భాన్ని మనం చూస్తే అవును కదా, మరి ఇది కొంచెం లేఖనాలకు అక్కడ చెప్పబడిన మాటలకు దీనికి విరుద్ధంగా ఉంది కదా అని ఎవరికైనా అనిపిస్తుంది.
ఆ బిడ్డను ఎవరు మొత్తారంటే దేవుడే ఆ బిడ్డను మొత్తినందుకు ఆ బిడ్డ చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. పాపం చేసింది దావీదైతే చనిపోయింది ఆ బిడ్డను మొత్తింది కూడా ఎవరంటే దేవుడే. కనుక తండ్రులు చేసిన పాపానికి వారి బిడ్డలకు శిక్ష విధించినట్టుగా ఇక్కడ కనబడుతుంది కదా అని కొంతమంది అడుగుతారు. కాబట్టి దీనికి మనం ఏం సమాధానం చెప్పాలి, ఎలా దీన్ని మనము లేఖనాలను అనుసరించి దీన్ని పరిశీలించాలి అన్న విషయము మనము గ్రహించాలి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దావీదు చేసిన పాపానికి ఫలితంగా దావీదు బిడ్డకు వచ్చిన శిక్ష ఎలాంటి శిక్ష, దేనికి దేవుడు శిక్ష విధించాడు, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దావీదు చేసిన ఆ పాపానికి ఊరియా భార్య దావీదుకు కనిన బిడ్డకు వచ్చిన శిక్ష ఆ బిడ్డ యొక్క శరీరానికి వచ్చిన శిక్షణ లేక ఆత్మకు వచ్చిన శిక్షణ? చనిపోయిన ఆ దావీదు బిడ్డ పరదేశుకు వెళ్ళాడా లేక నరకానికి వెళ్ళాడా అన్న ఇంకొక ప్రశ్నను మనం వేసుకోగలిగితే అక్కడే మనకి ఈ విషయం చాలా సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంది. బిడ్డను దేవుడు మొత్తాడని ఉంది కానీ దేవుడు ఆ బిడ్డ శరీరాన్ని మొత్తాడా లేక ఆత్మను మొత్తాడా అన్న దాన్ని కూడా మనం పరిశీలించవలసిన అవసరం ఉంది. దావీదు బెత్షెబాలు పాపం చేశారు గనక ఆ బిడ్డ కూడా పాపిగా పుట్టాడా? అలా ఏమైనా జరిగిందా? ఆ బిడ్డకు వీరిరువురు పాపం ఏమైనా సంక్రమించిందా? ఆ విధంగా ఏమైనా లేఖనాలు కనబడుతున్నాయా అంటే ఆ బిడ్డ ఏమైనా నరకానికి వెళ్ళాడా లేక పరదేశుకు వెళ్ళాడా అన్న విషయాన్ని మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే ఆ బిడ్డకు దేవుడిచ్చిన శిక్ష ఆత్మక శరీరానిక? ఈ విషయాన్ని కూడా మనం ఈరోజు పరిశీలిద్దాం. రెండవ సంగతిని కూడా మనం ఆలోచిస్తే గెహజీ అనే ఒక ఎలీషా గారి శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్న ఆ సందర్భంలో ఒక కాలంలో జరిగింది ఏంటంటే నయమాను అనే ఒక రాజుకి కుష్ఠరోగం వచ్చింది. ఆయన ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఆ ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా నయమాను కలిగినటువంటి కుష్ఠరోగాన్ని ఏం చేశాడు? దేవునికి ప్రార్థించి దానిని తగ్గించాడు, స్వస్థపరిచాడు. ఆ కుష్ఠరోగం నయమానుకు తగ్గిన తర్వాత నయమాన్ అతనితో పాటు తీసుకుని వచ్చిన బహుమానాలన్నీ కూడా ఎలీషాకు ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. వీటన్నిటినీ కూడా మీరు తీసుకోండి అని ఎలీషా గారిని అడిగాడు, కానీ ఎలీషా గారు వాటిని తీసుకోలేదు, నిరాకరించాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది అంటే ఆ రాజు తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎలీషా శిష్యుడైన గెహజీ ఆ రాజు వెనకాలే పరిగెత్తి ఆయన ఆపి ఆ రాజుతో ఏమంటున్నాడంటే, ఇప్పుడే ఇద్దరు యవనస్తులు వచ్చారు, వాళ్ళకు బహుమానాలు ఇవ్వాలి కనుక నీవు తెచ్చిన ఆ బహుమానాలన్నీ కూడా ఇచ్చేయమని మా గురువు గారు చెప్పారు, మనసు మార్చుకున్నారు, కాబట్టి ఆ బహుమానాలన్నీ ఇచ్చేయి అన్నప్పుడు ఆ గెహజీకి నయమాను గారు వాటన్నింటిని ఇచ్చేశారు. వీటన్నింటిని తీసుకెళ్లిపోయి ఆయన దాచేసుకున్నాడు. గెహజీ దాచేసుకుని మరలా వచ్చి ఏమీ తెలియనట్టు ఎక్కడి నుంచి ఉన్నాడంటే ఎలీషా ముందు నిల్చున్నాడు. అప్పుడు ఎలీషా నీవెక్కడికి వెళ్ళావు అని గెహజీని అడిగాడు. అడిగినప్పుడు అతడు ఏం చెప్పాడంటే నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడనే ఉన్నాను అని అబద్ధం చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అప్పుడు ఎలీషా ఏమన్నాడు ఆ గెహజీతో అంటే, ఆ మనుషుడు రథము దిగి ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో లేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష చెట్ల తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని ఎలీషా గెహజీతో చెప్పిన మాట మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. కాబట్టి గెహజీ నయమాను దగ్గరికి వెళ్ళి మా గురువు గారు ఇమ్మన్నారని ఆయన ఇచ్చినవన్నీ తీసుకుని వచ్చాడు. వాటిని దాచేసి గురువు గారైన ఎలీషా గారి దగ్గరకు వచ్చి ఏమీ తెలియనట్టు తను తాను కనబరుచుకొని చూశాడు, కానీ అది సాధ్యం కాలేదు. కాబట్టి ఆ గెహజీ చేసిన ఆ తప్పుకు ఎలీషా గారు గెహజీకి ఇచ్చిన శిక్ష ఏంటి అని మనం చూడగలిగితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనంలో, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను అని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ తప్పు చేసిందేమో గెహజీ, నయమానుకు కలిగిన ఆ కుష్టు నీకును నీ సంతతికి కలిగి సర్వకాలము అంటియుండును అని ఎలీషా చెప్పిన మాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ కూడా తండ్రుల పాపం పిల్లలకు సంక్రమించకపోతే ఒకవేళ
ఇక్కడ తప్పు చేసింది గెహజీ అయితే ఎలీషా గెహజీకి మాత్రమే శాపాన్ని ఇవ్వాలి గాని నీకును నీ సంతతికిని సర్వకాలము నయమానుకు కలిగిన కుష్టు అంటి ఉండును అని ఎందుకు చెబుతున్నాడు అని జన్మపాపం ఉంది అనేవారు ఇక్కడ ఒక ప్రశ్నను లేవనెత్తే అవకాశము ఉంది. కాబట్టి గెహజీ చేసిన తప్పు అతని సంతతి వారికి సర్వకాలము కుష్ఠరోగం అంటి ఉంది అని మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ విషయాన్ని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే ఇక్కడ సౌలు ఉన్నాడు కదా, ఇశ్రాయేలీయుల మీద రాజుగా దేవుడు నియమించిన మొదటి రాజు అయిన సౌలు, ఆయనకు దేవుడు ఒక పనిని అప్పగించాడు. సమూయేలు మొదటి గ్రంథం 15:1-4 చూస్తే, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధపములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. అంతటా సౌలు జనులను పోగు చేసి తెలాయిములో వారిని లెక్కపెట్టగా కాల్బలము 2,00,000 మంది, యూదావారు 10,000 మంది ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకీల పట్టణంలో ఒక దానికి వచ్చిన లోయలో పొంచి ఉండెను అని ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ప్రవక్త ద్వారా దేవుడు సౌలుకు అప్పగించిన పని ఏంటంటే, సౌలుని వెళ్లి అమాలేకీయులను సమస్తాన్ని నిర్మూలన చేసే, ప్రతి ఒక్కరిని చంపే, ఎవరిని కూడా విడిచిపెట్టకూడదు, పశువులను కూడా విడిచిపెట్టకూడదు, ఎద్దులు, ఒంటెలు, గార్ధబములు వేటిని కూడా విడిచిపెట్టకుండా సమస్తాన్ని కూడా హతము చేయి అని దేవుడు సౌలుతో చెప్పాడు. కానీ సౌలు అమాలేకీల విషయంలో దేవుడు చెప్పినట్టే చేశాడా అనంటే ఆయన ఆ విధంగా చేయలేదు. అంటే దేవుని మాటని ఆయన ఏం చేశాడు, అనుసరించకుండా దాన్ని అతిక్రమించిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. మొదటి సమూయేలు 15:8 అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను అని ఇక్కడ చూస్తున్నాం. అంటే అగగును ఏం చేశాడు, చంపకుండా పట్టుకొచ్చాడు. దేవుడేమో అందరినీ హతము చేయమంటే ఆయన మాత్రం ఆయనను హతము చేయకుండా తీసుకుని వచ్చిన ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక రెండవ తప్పు ఏంటంటే, ఆయన రాజునేమో ప్రాణంతో ఉంచాడు, మిగతా వారిని చంపాడు. అలాగే పశువులలో కూడా కొన్ని క్రొవ్విన వాటిని చంపకుండా అలాగే ఉంచేశాడు. సమూయేలు మొదటి గ్రంథం 15:11 మనం చూస్తే, సౌలు నన్ను అనుసరింపక వెనుతీసిన ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయేనన్న సమాచారం వినను. తర్వాత అతడు సౌలునొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అనగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నింటినీ మేము నిర్మూలము చేసితిమని అనగా సమూయేలు, నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులోని దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే సమూయేలు గారికి అప్పగింపబడిన పనిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడా అంటే నెరవేర్చలేదు.
ఆ మనుషులలోనేమో ఆ అగగు అనే రాజును చంపకుండా తీసుకొచ్చాడు, అక్కడ ఉన్న పశువులలో కూడా కొన్నింటిని చంపకుండా తీసుకొచ్చిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. అందుకు సమూయేలు చెబుతున్నది ఏంటి అని మనము ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథము 15:22, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అంటున్నాడు. అంటే ఇచ్చిన ఆజ్ఞను అనుసరించడమే ప్రధానము గాని ఆజ్ఞను అతిక్రమించటం ఏమైపోతుంది, అది పాపముగా పరిణమించే ప్రమాదం ఉంది. అలా చేస్తే దేవుడు సంతోషించడు అన్న విషయము మనకు ఇక్కడ కనబడుతోంది. 23వ వచనాన్ని కూడా చూస్తే, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము, మూర్ఖత నగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అని చెబుతున్నాడు. కాబట్టి సౌలు దేనికి వ్యతిరేకమైన పాపం చేసినందుకు రాజుగా ఉండకుండా తీసేసిన పరిస్థితి మనకు కనబడుతుంది అంటే, దేవుడు ఆయనకు అప్పగించిన పనిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చలేదు. సౌలు చేసిన తప్పుకు సౌలు సింహాసనం వరకు పోతే ఓకే గాని, సౌలు చేసిన పాపానికి ఫలితంగా సౌలు మరియు ఆయన కుమారులు కూడా ఏమయ్యారంటే ఫిలిస్తీయుల చేతికి అప్పగించబడ్డారు. ఆ విషయాన్ని సమూయేలు ద్వారా దేవుడు సౌలుతో చెప్పించిన ఒక సందర్భం కూడా మనకు కనబడుతుంది. అంతేగాక సౌలు ఇంకొక తప్పు కూడా ఏం చేశాడంటే, సౌలు రాజుగా ఉన్నప్పుడు కర్ణ పిశాచము గల వారిని దేశంలో నుంచి వెళ్ళగొట్టాడు. కానీ ఎప్పుడైతే యెహోవా నిన్ను రాజుగా ఉండకుండా తీసేశాడని సమూయేలు ద్వారా ఆయన విన్నాడో, అప్పటి నుండి సౌలుకు కష్టాలు మొదలైపోయినాయి. ఆ తర్వాత ఈ కర్ణ పిశాచము గల వారిని సౌలే వెళ్ళగొట్టాడు. మరలా అదే కర్ణ పిశాచము గల వారి యొద్దకు వెళ్ళి ఆ సోదె చెప్పించుకునే ప్రయత్నము ఇక్కడ సౌలు చేసిన ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో 6-14 వచనాలు మనం చూడగలిగితే, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకై ఉండెను. అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారు చిత్తము ఎందోరులో కర్ణపిశాచము గల యువతి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకుని 2 మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పు అని రప్పించుమని కోరగా, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, కర్ణపిశాచము గల వారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము చేసెను కదా, నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను. అందుకు సౌలు, ఏమాత్రమును యెహోవా జీవము తోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పింపవలేనని అడగగా, అతడు సమూయేలును రప్పింపవలెను అనను. ఆ స్త్రీ సమూయేలును రప్పింపవలెను అని ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవెందుకు నన్ను మోసపుచ్చితివి అని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినది అని ఆమెను అడగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. అందుకు అతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడు అనగా, సౌలు అతడు సమూయేలని తెలుసుకుని సాగిలపడి నమస్కారము చేసెను అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఏదైతే కర్ణపిశాచము గల వారితో ఈ యొక్క సోదె చెప్పించుకోవటం గాని, లేదంటే వారితో మాట్లాడించడం గాని ఏదైతే చేయొద్దని దేవుడు ఆజ్ఞాపించాడో అదే పనిని ఇక్కడ సౌలు చేసినట్టుగా మనకు కనబడుతుంది. అప్పుడు సమూయేలు పాతాళము నుండి పైకి వచ్చినప్పుడు, నీవెందుకు పైకి రమ్మని తొందర పెట్టితివని సమూయేలు సౌలును అడుగుతున్నాడు. నేను బహు శ్రమలలో ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడటం మానేశాడు, కాబట్టి ఇంకా నేను ఏం చేయాలి, భవిష్యత్తులో నేను ఏం చేయాలో నాకు ఏమి తెలియడం లేదు, కాబట్టి ఏం చేయాలో తెలుసుకోవడానికే నేను నిన్ను పిలిపించాను అని సమూయేలుతో చెబుతున్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. అందుకు సమూయేలు, యెహోవాని నెడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడిగితే ఇంకా నేనేం చేస్తాను, దేవుడే నీకు పగవాడైనప్పుడు ఇంకా సహాయం ఎక్కడి నుంచి కూడా రాదు అని ఇక్కడ
సమూయేలు సౌలుతో చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఎవరైనా ఎవరికి నమ్మకస్తులుగా జీవించాలంటే దేవునికే నమ్మకస్తులుగా జీవించాలి. కానీ ఆ యెహోవాయే నీకు పగవాడైతే ఇంకా నేను చేసేది కూడా ఏమీ లేదు అని సమూయేలు సౌలుతో చెప్తున్న మాటలను బట్టి దేవుని ఆజ్ఞలను ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? తూచా తప్పకుండా వాటిని పాటించాలి అన్న విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత సమూయేలు ఆయనకు చెప్పిన మాటను మనం చూడగలిగితే 1 సమూయేలు గ్రంథం 28:19 యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా అంటున్నాడు. అంటే దేవుడు నీ చేతిలో నుండి రాజ్యాన్ని ఎందుకు తీసేశాడు? దేవుడు నీతో మాట్లాడటం ఎందుకు మానేశాడు? ఎందుకు సౌలును అతని కుమారులను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు అంటే యెహోవా ఆజ్ఞకు లోబడక అమాలేకీయుల విషయంలో దేవుడు చెప్పినట్టు సౌలు చేయలేదు గనుకనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని ఇక్కడ చాలా స్పష్టంగా సమూయేలు గారు చెబుతూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి అమాలేకీయుల విషయంలో దేవుని యొక్క తీక్షణమైన కోపం అసలు ఎందుకుంది దేవునికి అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి కనాను దేశానికి వస్తున్న సమయంలో అమాలేకీయులను అడ్డగించారు వీళ్ళు. అంతేగాక ఇశ్రాయేలీయులను అనేకమైన శ్రమలకు ఇబ్బందులకు గురి చేసిన ఒక పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి అలాంటి అమాలేకీయులను నిర్మూలము చేయమంటే సౌలేమో నిర్మూలము చేయకుండా అక్కడి నుంచి ఆ రాజును చంపకుండా తీసుకొచ్చాడు. అదేవిధంగా కొన్ని పశువులను కూడా చంపకుండా తీసుకొచ్చాడు. గనుక ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడతావు నీవు నీ కుమారులు అని ఇక్కడ సమూయేలు ద్వారా సౌలుకు దేవుడు చెప్పిస్తున్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. అప్పుడు ఏం చేస్తారు అప్పగింపబడితే అంటే ఫిలిష్తీయులు వారిని చంపేస్తారు, అంటే చనిపోతారు, నీవు నీ కుమారులు రేపు చనిపోతారు అన్న విషయాన్ని ఇక్కడ సమూయేలు గారు చాలా స్పష్టంగా సౌలు గారితో చెబుతూ ఉన్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఈ సందర్భంలో కూడా దేవుని ఎడల తప్పు చేసింది ఎవరు అంటే సౌలు గారు తప్పు చేశారు. కానీ సౌలు చేసిన తప్పుకు కుమారులు ఎందుకు చంపబడుతూ ఉన్నారు ఇక్కడ అన్న ఒక సందేహము చాలా మందికి వచ్చే అవకాశం ఉంది. అంటే జన్మ పాపం ఉంది కనుకనే సౌలు చేసిన పాపమైన కుమారుల మీదకి వచ్చింది అనేవారు ఈ విధమైన ప్రశ్నలు సంధించే పరిస్థితి ఉంది. ఇది ఎంతవరకు సరైనది అన్న విషయాన్ని కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తప్పు చేసిందేమో సౌలు అయితే ఆయన పిల్లలు ఎందుకు చనిపోయారు అన్న ఆ ప్రశ్నకు కూడా మనము సమాధానాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తండ్రులు తప్పు చేస్తే పిల్లలు ఎందుకు ఆ తండ్రుల దోష శిక్ష అనుభవిస్తూ ఉన్నారు? ఎందుకు పిల్లలకు శిక్షలు వస్తున్నాయి? దావీదు తప్పు చేస్తే దావీదు బిడ్డ చనిపోయాడు, అలాగే గెహజీ తప్పు చేస్తేనేమో అతని సంతతికి కుష్ఠరోగము సర్వకాలము అంటి ఉంటుంది అని చెప్పాడు. అదేవిధంగా సౌలు తప్పు చేస్తే సౌలు కుమారులు ఫిలిస్తీయుల చేతికి అప్పగింపబడి చంపివేయబడ్డారు. కాబట్టి దేవుడు తండ్రులు తప్పు చేస్తే వారి పిల్లలను ఎందుకు శిక్షించాడు అన్న ఈ ప్రశ్నలు అడిగేవారు చాలా మందే ఉన్నారు. కాబట్టి ఈ ప్రశ్నలన్నింటికీ బైబిల్ గ్రంథము చాలా చక్కని సమాధానం ఇచ్చింది. కానీ ఆ సందర్భాన్ని అంతటిని జాగ్రత్తగా పరిశీలించి చదివితే అది అర్థమవుతుంది. కానీ తమ వాదనను నెగ్గించుకునే ప్రయత్నంలోనే వారు ప్రశ్నలను సంధిస్తూ ఉన్నారు తప్ప ఆత్మ సంబంధమైన సంగతులతో పరిశీలించడం లేదు కనుకనే వారికి ఈ విషయాలు అర్థం కావట్లేదు అని మనం గ్రహించాలి. ఇక్కడ మనం ఏం ఆలోచించాలి అని మనం ఆలోచిస్తే తండ్రులు చేసిన పాపం వలన వారి పిల్లలు పాపులుగా తీర్చబడ్డారా, అలా తీర్చబడతారా అన్న విషయాన్ని మనము పరిశీలిద్దాం. అయితే తండ్రులు చేసిన పాపం వలన పిల్లలు పాపులుగా తీర్చబడే అవకాశమే లేదు అని బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. తండ్రులు చేసిన పాపం వలన ఇప్పుడు మనం చూసిన ఆ 3 సందర్భాల్లో కూడా పిల్లలు పాపులుగా తీర్చబడి నరకానికి వెళ్ళిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా అలాంటి లేఖనాలు కనబడ్డాయా అంటే ఎక్కడ కూడా లేదు. కానీ వాళ్ళు శరీర సంబంధమైన శిక్షను అనుభవించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. అవన్నీ కూడా చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుడు శిక్ష విధించేది శరీరానిక ఆత్మక అనేది మొదట మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ 3 సందర్భాల్లోనూ తండ్రులు చేసిన పాపం వలన వారి పిల్లల శరీరానికి శిక్ష విధించాడు తప్ప వారి ఆత్మలను దేవుడు శిక్షించలేదు అన్న విషయాన్ని మొదట మనం గ్రహించాలి.
కాబట్టి దేవుని యొక్క కార్యాలను మనం అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క ఆలోచనలు మనం గ్రహించాలంటే, మనం ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. అప్పుడు మనకు స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము అర్థమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 3 సందర్భాలను మనం పరిశీలించాం కదా. ఈ 3 సందర్భాల్లో కూడా శిక్షించబడిన శిక్ష, తండ్రుల పాపం వలన పిల్లలు అనుభవించిన శిక్ష అనేది ఆత్మ సంబంధమైనది మాత్రము కాదు. వాళ్ళ ఆత్మలకు శిక్షను విధించలేదు ఇక్కడ దేవుడు. ఆ పిల్లలందరూ కూడా శరీర సంబంధమైన శిక్షను మాత్రమే అనుభవించారు అన్న విషయం మొదట మనకు అర్థం కావాలి. ఆ పిల్లల ఆత్మ మాత్రమే నరకానికి వెళ్ళిందా అంటే వెళ్ళలేదు. ఈ విషయాన్ని మొదట మనం గ్రహించగలిగితే అప్పుడు మనకు చాలా స్పష్టంగా ఈ విషయం అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొదట అసలు మనిషి అంటే ఎవరు అన్న విషయం తెలియాలి. మనిషి అనేవాడు 2 పురుషుల కలయిక అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒక ఆయనేమో బాహ్య పురుషుడు అయితే ఇంకొక ఆయనేమో ఆంతర్య పురుషుడు. ఈ బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు అనే ఈ 2 శరీరాలలో నేను అనేది ఏంటి, నిత్యము ఉండేదేంటి అంటే మట్టి శరీరం మాత్రము కాదు. ఎందుకంటే మట్టి శరీరానికి దేవుడు తీర్పు తీర్చేశాడు, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని. ఆత్మ అనేదే నిత్యము ఉండేది. అంటే నేను అనేది ఏంటి అంటే ఆత్మే నేను అనేది. ఈ శరీరములో నివాసం ఉండడానికి వచ్చింది ఆత్మ. కాబట్టి దేవునిలో నుండి వచ్చిన ఆ జీవవాయువే ఆంతర్య పురుషుడు లేక ఆత్మ అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి తండ్రులు పాపం చేస్తే ఆ దోష శిక్ష పిల్లలకు వచ్చింది కదా అని ప్రశ్నలు అడిగేవారు గ్రహించవలసింది ఏంటంటే, తండ్రులు చేసిన పాపానికి పిల్లలకు శిక్ష వచ్చింది శరీరానికా లేక ఆత్మకా అన్న ఆలోచన మనం చేయగలిగితే, బైబిల్ గ్రంథములో మనం ఇదివరకు పరిశీలించిన ఆ సందర్భాలలో శరీరానికి మాత్రమే దేవుడు శిక్ష విధించాడు అన్న ఒక క్లారిటీ మనకు వస్తుంది. దేవుడు శరీరానికి తీర్పు తీర్చాడు. మన్నైనది వెనుకటి వలనే మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును అని ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 12వ అధ్యాయం 7వ వచనం ప్రసంగి గ్రంథం. అదే విధంగా ఆదాముతో కూడా దేవుడు ఏం చెప్పాడంటే, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అని చెప్పాడు ఆదికాండం 3వ అధ్యాయంలో. కాబట్టి భూమి మీద ఉన్న ఈ గుడారం ఏమైపోతుంది, శిథిలమైపోతుంది అని కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ప్రకృతి సంబంధమైన శరీరం అనేది దేవుడు ఆత్మ నివసించడానికి సిద్ధపరిచిన ఒక నివాసము అన్న విషయము మనం గమనించాలి. కాబట్టి దావీదు సందర్భంలో గాని, గెహజీ సందర్భంలో గాని, లేక సౌలు సందర్భంలో గాని మనము పరిశీలిస్తే నేను అనే ఆత్మకు దేవుడు శిక్షను విధించాడా లేక శరీరానికి దేవుడు శిక్షను విధించాడా అన్నది మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇంకా మనం పరిశీలన చేయగలిగితే నరకానికి వెళ్ళేదైనా లేక పరలోకానికి వెళ్ళేదైనా ఏది శరీరమా ఆత్మ అంటే ఆత్మే వెళ్ళాలి. శరీరం అనేది భూస్థాపితం చేసిన తర్వాత అది మన్నైపోతుంది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే, ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు అని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతాను నాకు అప్పగింపవలేను అంటున్నాడు. అంటే ఇక్కడ రక్షింపబడేది ఏది, వాని ఆత్మ రక్షింపబడినట్లు అంటున్నాడు. ఆత్మకు కావాలి రక్షణ తప్ప శరీరానికి అవసరం లేదు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు కూడా చూస్తే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడగయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమును ఆయన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అంటున్నాడు. ఆత్మరక్షణ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేనిని రక్షించాలని ప్రయాసపడుతుంది అంటే ఆత్మను రక్షించే పని. నేటి కాలంలో సేవకులు కూడా దేన్ని రక్షించాలని ఈ సువార్త సభలు, సువార్తలు మరియు అనేకమైన ఈ సంఘాలలో ప్రకటిస్తున్న వారు కూడా దేని గురించి ప్రయాసంతా పడుతున్నారంటే ఆత్మను రక్షించడానికి తప్ప శరీరాన్ని రక్షించడానికి కాదు. కాబట్టి రక్షణ దేనికి కావాలంటే ఆత్మకే కావాలి, శరీరానికి కాదు. కాబట్టి దావీదు బిడ్డను దేవుడు మొత్తాడు కదా, చనిపోయిన దావీదు బిడ్డ నరకానికి వెళ్ళాడా లేక పరదేశికి వెళ్ళాడా అన్న విషయాన్ని మనము ఆలోచించవలసిన అవసరం ఉంది.
కేవలం దావీదు బిడ్డ శరీర సంబంధంగా మరణించాడు కానీ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళింది? నరకానికి వెళ్ళలేదు, పరదేశుకే వెళ్ళాడు ఆ బిడ్డ అన్న విషయము మనము గమనించాలి. ఎలా చెప్పగలము అంత స్పష్టంగా అంటే పరిశుద్ధ గ్రంథమే దాన్ని తెలియజేసింది. మనం పరిశీలించి దాన్ని తెలుసుకోవాలంతే. బిడ్డ చనిపోయిన తర్వాత దావీదు అంటున్న మాటను మనం ఆలోచన చేయగలిగితే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో, ఇప్పుడు చనిపోయేను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పెను. దావీదు గారు బిడ్డున్నప్పుడేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు, ఇప్పుడేంటి భోజనం చేస్తున్నావు, స్నానం చేసి తలంటుకుని భోజనం చేస్తున్నావేంటి అని సేవకులు అడిగినప్పుడు, ఇప్పుడు వాడు చనిపోయేను గనక నేను ఎందుకు ఉపవాసం ఉండవలేను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోదును గాని వాడు నా యొద్దకు రాడు అని చెబుతూ ఉన్నాడు. అంటే చనిపోయిన ఆ బిడ్డను నేను తిరిగి రప్పించలేను గాని వాని యొద్దకే నేను పోతాను, కానీ నా యొద్దకు వాడు రాడు అని దావీదు గారు ఇక్కడ ఒక అద్భుతమైన సంగతిని తెలియజేస్తున్నారు. అంటే బిడ్డ ఎక్కడికి వెళ్ళాడనేది తెలియాలంటే దావీదు ఎక్కడికి వెళ్ళాడు అన్న విషయం మనం కనిపెట్టాలి. దావీదు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో 36-37 వచనాల్లో, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు అంటున్నాడు. అంటే దావీదు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? తన పితరుల యొద్దకు వెళ్ళాడు. ఎవరు దావీదు పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దావీదు పితరులు. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే ఈ ముగ్గురు అబ్రహాము గారిని గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహాము వెళ్ళిన ప్రదేశము, అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు, అబ్రహాం అడ్రస్ మనం కనుక్కోగలిగితే దావీదు గారు ఎక్కడికి వెళ్ళారో తెలుస్తుంది. చనిపోయిన దావీదు బిడ్డ కూడా ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలుస్తుంది. అయితే లాజరు ధనవంతుని సందర్భాన్ని యేసుక్రీస్తు వారు చెబుతున్న ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే, ఆ సందర్భంలో పాతాళ లోకములో ఉన్న నెమ్మది పొందు స్థలములో అబ్రహాము గారి రొమ్మున ఆనుకొనుటకు ఎవరు వెళ్ళారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే లాజరు వెళ్ళినట్టుగా మనకు లేఖనాలు కనబడుతున్నాయి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 22-26 వచనాలు చూస్తే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మునకు కొనిపోబడేను, ఆనుకొనుటకు కొనిపోబడేను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం మందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించి అలాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకొను. ఇప్పుడు అయితే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు అంటున్నాడు. అంతేకాక, ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మీకును మాకును మధ్య మహా అగాధము ఉన్నది అని చెప్పాను. ఇక్కడ పాతాళ లోకములో 2 స్థలాలు ఉన్నాయి, 2 స్థలాలు కనబడుతున్నాయి. ఒకటేమో నీతిమంతులు ఉండే స్థలము, దాన్నే నెమ్మది పొందే స్థలం అని చెబుతున్నాడు. ఇంకోటేమో అనీతిమంతులు అగ్నిలో కాలే స్థలము, అదేమో యాతన పడే స్థలం అని చెబుతున్నాడు. ఈ 2 స్థలాలను వేరు చేస్తున్న ఇంకొకటి కనబడుతుంది, అదే మహా అగాధము అనేది కూడా చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. కాబట్టి దావీదు కూడా తమ పితరుల యొద్దకు చేర్చబడ్డాడని బైబిల్ గ్రంథం చెబుతుంది కనుక, తన పితరుడైన అబ్రహాము ఉన్న పాతాళ లోకములోని నెమ్మది పొందు స్థలానికి దావీదు గారు వెళ్ళారు అన్న విషయము ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దావీదుకు పుట్టిన బిడ్డను దేవుడు మొత్తాడు కదా, ఆ బిడ్డ కూడా ఎక్కడికి వెళ్ళాడు అని మనం ఆలోచిస్తే, వాడు నా యొద్దకు రాడు గాని నేనే వాని యొద్దకు పోవుదును అని దావీదు గారు చెప్పిన ఆ మాటను బట్టి ఇప్పుడు ఆ బిడ్డ కూడా ఎక్కడికి వెళ్ళాడు అంటే పాతాళ లోకములోని నెమ్మది పొందే స్థలానికి ఆ బిడ్డ కూడా వెళ్ళాడు అన్న విషయం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు లేఖనాధారాలతో అర్థమవుతుంది. ఇంత స్పష్టంగా వ్రాయబడి ఉన్నా కూడా మనము ఆత్మ సంబంధమైన సంగతితో సరిపోల్చలేక విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి తండ్రులు చేసిన పాపము వలన దేవుడు వారి పిల్లలను శరీర సంబంధమైన శిక్ష విధించాడు తప్ప ఆత్మ సంబంధమైన శిక్షను విధించలేదు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి దావీదు చేసిన ఆ పాపానికి ఫలితంగా దేవుడు ఆ బిడ్డను మొత్తాడు. ఆ బిడ్డ చనిపోయాడు కానీ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళింది అంటే పరదేశుకు వెళ్ళింది, పాతాళ లోకములోని నెమ్మది పొందే స్థలానికి వెళ్ళింది అన్న విషయము మనం ఇక్కడ గమనించాలి. అదే విధంగా సౌలు సందర్భాన్ని కూడా మనం చూస్తే, సౌలు మరియు సౌలు కుమారులు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఏమైనా నరకానికి వెళ్ళారా? అలా ఏమైనా పరిశుద్ధ గ్రంథం చెబుతుందా అంటే, పరదేశు నుండి పైకి వచ్చిన సమూయేలు
సౌలుతో చెప్పిన మాటను మనం అర్థం చేసుకోగలిగితే ఆ విషయాన్ని కూడా మనం గ్రహించగలుగుతాం. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 13-14 వచనాలు మనం చూస్తే, రాజు నీవు భయపడవద్దు, నీకేమి కనబడినదని ఆమెను అడగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను అనెను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడని సౌలు అనగా, సౌలు అతడు సమూయేలను తెలుసుకుని సాగిలపడి నమస్కారము చేసెను అంటున్నాడు. ఇక్కడ ఆ కర్ణపిశాచము గల స్త్రీ చూస్తుంది ఏంటి అంటే, దేవతలలో నుండి ఒకడు భూమిలో నుండి పైకి వస్తున్న సందర్భం కనబడుతుంది. అంటే సమూయేలు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దేవతలలో నుండి, అంటే పరదేశులో ఉన్న పాతాళ లోకములోని ఆ నెమ్మది పొందు స్థలము నుండి ఆయన పైకి వస్తూ ఉన్నాడు. ఆ పైకి వచ్చిన ఆయన ఏం చెబుతూ ఉన్నాడు సమూయేలుతో అని మనం చూస్తే, అదే మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనంలో, యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా అని చూస్తున్నాం. అంటే ఇక్కడ సౌలు మరియు సౌలు కుమారులు రేపు ఎక్కడికి వెళ్తారంటున్నాడు? నాతో కూడా ఉంటారంటున్నాడు ఆయన. ఇంతకీ ప్రవక్త అయిన సమూయేలు ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఆయన పాతాళ లోకములో ఉన్న పరదేశులోని నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. అక్కడికే ఎవరు వెళ్ళారు? వీళ్ళు కూడా వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ సౌలు చేసిన తప్పుకు దేవుడు నీకు మరియు నీ కుమారుల శరీరాలకే శిక్షను విధించాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంతేగాని ఆత్మలకు దేవుడు శిక్షను విధించలేడు. ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయి అంటే నరకానికి వెళ్ళలేదు, పరదేశుకు వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి సౌలు చేసిన పాపం వలన సౌలు కుమారులకు వచ్చిన శిక్ష ఏంటంటే శరీర సంబంధమైన శిక్షే తప్ప ఆత్మ సంబంధమైన శిక్ష ఎంత మాత్రమో కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మీరు చనిపోయిన తర్వాత నాతో ఉంటారని ఎవరు చెబుతున్నారంటే సమూయేలు చెబుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ సమూయేలు అంటే దేవతలలో నుండి పైకి వస్తూ ఉన్నాడు అని మనకు లేఖనం కనబడుతుంది. అంటే పరదేశులో నుండి ఆయన పైకి వస్తున్నాడు. కాబట్టి తండ్రులు చేసిన పాపం వలన దేవుడు వారి పిల్లలను శిక్షించినట్టు చూస్తున్నాం, కానీ వాళ్ళ కుమారులకు విధించినటువంటి శిక్ష ఎలాంటి శిక్ష అని మనం ఆలోచిస్తే అది శరీర సంబంధమైన శిక్ష. తండ్రుల యొక్క దోష శిక్షను వీరు అనుభవిస్తున్నారు తప్ప ఆత్మ సంబంధమైన శిక్షను వీరు అనుభవించట్లేదు. ఎవరు పాపం చేస్తే వారే శిక్షను అనుభవించాలి, ఎవరి పాపమునకు వారే మరణము నొందాలి అన్న విషయాలు చాలా స్పష్టంగా మనం గత వారమే నేర్చుకున్నాం. కాబట్టి ఎలీషా గెహజీల సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే, నీకును నీ సంతతికి సర్వకాలము కుష్టు అంటియుండును అని ఎలీషా గారు గెహజీని శపించిన సందర్భం మనకు కనబడుతుంది. ఆ కుష్టు రోగం కూడా దేనికి వచ్చింది? ఆత్మకు వచ్చిందా శరీరానికి వచ్చిందా అని ఆలోచిస్తే కుష్టు రోగం దేనికి వస్తుంది? శరీరానికే వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు అక్కడ వారిని శపించింది ఆత్మనా శరీరాన్ని అంటే శరీరాన్నే శపించాడు తప్ప ఆత్మను కాదు అన్న విషయం మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి సౌలు గారి సందర్భంలో కానివ్వండి, దావీదు గారి సందర్భంలో కానివ్వండి, లేదంటే ఎలీషా గెహజీల సందర్భంలో కానివ్వండి, మీ తండ్రులు చేసిన పాపం వల్ల మీరు కూడా పాపులైపోతారు అన్న విధంగా మనకి ఎక్కడా కూడా ఒక్క లేఖనాధారం కూడా కనబడలేదు. కానీ వారి దోష శిక్షను మీరు అనుభవిస్తారు, మీరు కూడా చనిపోతారు అన్న లేఖనాలే మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు మరణము దేనికి వస్తుంది అని అంటే శరీరానికే మరణము. మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని కీర్తనల గ్రంథం 89వ అధ్యాయంలో మనకు ఒక లేఖనం కనబడుతుంది 48వ వచనంలో. సర్వ సమాజమునకు నియమింపబడిన మరణము అని కూడా మనకు సంఖ్యాకాండంలో ఒక లేఖనం కనబడుతుంది. కాబట్టి ఎవరైతే ఈ ప్రశ్నలు వేస్తూ ఉన్నారో, తండ్రుల పాపము వలన పిల్లలు కూడా పాపులైపోతారు అని ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వారందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఈ శిక్ష అనేది శరీర సంబంధమైన శిక్షనే దేవుడు విధిస్తున్నాడు తప్ప ఆత్మ సంబంధమైన శిక్షను ఇక్కడ దేవుడు వారికి గాని వారి పిల్లలకు గాని శిక్షించడం లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి ప్రియులరా, ఇంత స్పష్టంగా మనకు లేఖనాలన్నీ కూడా ఉన్నాయి, కానీ ఏం చేయట్లేదంటే సరిగ్గా వాటిని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. సత్యవాక్యమును సరిగా విభజించి వాటిని ఏం చేయమన్నాడు? బోధించమన్నాడు. కానీ విభజించే పని ఎవరు చేయట్లేదు నేటి కాలంలో.
కాబట్టి అందుకే నేటి కాలంలో అనేకమైన తప్పుడు బోధలు క్రైస్తవ సమాజంలో మనకు కనబడుతున్నాయి. కాబట్టి పాపము చేసిన వారే పాపులుగా తీర్చబడతారు తప్ప తండ్రుల పాపము పిల్లలకు సంక్రమిస్తుందా అంటే సంక్రమించదు అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనొచ్చు ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.